మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ రోజున మన మన వ్యవసాయ పొలం ఏదైతే ఉందో కోరుకుల్లో మనకి ఇక్కడ ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం రోజు కూడా భోజనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాకపోతే పాపం వాళ్ళు నేనే పంపించడం, వాళ్ళు ఏదో టయానికి తినడం అలా జరిగిపోతూ ఉంది. ఒక్కోసారి నేను లేను, పశ్చిమ గోదావరి జిల్లాలో మనం నాట్లే వేసుకుంటున్నప్పుడు కూడా పాపం వాళ్ళు హోటల్లో తినేసేసి ఏదో అలా ఉండడం. ఇక్కడ చూసుకుంటే ఇదంతా మనం వేరుశనగ వేసుకున్నాం అని చెప్పడం జరిగింది. ఇక్కడంతా కూడా పక్షులు ఏవైతే ఉన్నాయో అవి అందులో ఏమి ఉండదు, అయినా సరే మొక్క లాగేయడం, అలా తుంచేసి అలా వదిలేయడం, అలా పాడు చేస్తున్నాయి. కాబట్టి మనకి బద్రీనాథ్ గారు, రాకేష్ అయితే 2-3 రోజులు అక్కడికి వచ్చారు, అక్కడ నాట్లు వేయించడానికి. అట్లాగే నాగబాబు అయితే ఇంక మనతోనే ఉంటారు. అట్లా ఈ రోజున అందరికీ కూడా స్వయంగా నేనే నా చేతితో అందరికీ భోజనం వడ్డించడం, రోజు కూడా ఏదో ప్లేట్లోనూ గిన్నెలో తినేయడం. ఈరోజు నేను అరిటాకులు మన అరటి చెట్ల నుంచి కోసుకురావడం. ఈరోజు అయితే ఏదో ఒక కూర, ఒక పెరుగు, ఒక రైస్తో సరిపెట్టేవాడం. ఈరోజు ఏంటంటే మనం పులిహోర చేయిందాం అని అనుకున్నాం. ఈ మధ్యకాలంలో పులిహోర చేయించలేదండి, ఎప్పుడో దాదాపు 2 నెలలకు పైగా కలుపులు తీయించినప్పుడు అట్లా చేయించుకోవడం జరిగింది. అలాగే ఈ రోజున మనం ఈ రైస్ వచ్చేసి బహురూపి అండి. అలాగే మన దగ్గరే కాచింది ఏదైతే పొట్లకాయ ఉందో పొట్లకాయ మనం వండుకోవడం జరిగింది. అట్లాగే ఇట్లా మన సాంబార్ కూడా పెట్టుకోవడం జరిగింది. అదే చెప్తున్నాను మిత్రులారా, ఇలా అందరం కలిసి శ్రమించి అందరం ఒకే చోట భోజనం చేయడం అంటే ఎంత ఆనందం అంటే ఇది మాటలతో చెప్పలేంది. ఇంకొకటి, శ్రమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏదైనా కానీ ఎక్కడైనా కానీ వాళ్ళకి ఆ టయానికి ఆహారం పెడితే వాళ్ళకి అదొక ఆనందం. వాళ్ళతో కలిసి మనం ఆహారాన్ని పంచుకోవడం కూడా అది అందరికీ అనుభూతి, అందరికీ తెలియదు. అలాగే ఈరోజు భవిష్యత్తులో ఎవరైతే మన దగ్గర 3 నెలలు ఇదైతే తెలుసుకుందాం ప్రకృతి వ్యవసాయాన్ని, భవిష్యత్తులో వారి కోసం, వాళ్ళ కుటుంబాల కోసం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరం కూడా, కొంతమంది వేరే వేరే చోట్ల కూడా ఉన్నారు, కొన్ని ఫ్యామిలీలు కూడా వచ్చి ఉన్నాయి. అందరం కలిసి సంక్రాంతికి ఇంకా బాగా చేసుకోవాలి, పిండి వంటలు చేసుకుని మనం మాట్లాడుకున్నాం. తాటాకు తీయించడం జరిగిందండి. తాటాకు తీయించడం జరిగింది. అక్కడ చూసుకుంటే అక్కడ గోవుల కోసం, మన కోసం కూడా నివాసం అనేది ఏర్పాటు చేసుకోవాలి. గోవులను కూడా మన దగ్గర ఏవైతే పాలిచ్చే గోవులు ఉన్నాయో వాటిని తీసుకురావడం. ఇక్కడే రెగ్యులర్గా ఇప్పటి వరకు కూడా పొలంలో ఎక్కడ గోవులను పెట్టలేదు, ఇళ్ళ దగ్గరే. ఎందుకంటే మనకు ఒక పని కాదు కదండి, 2-3 చోట్ల పొలాలు చూసుకోవడం, తర్వాత గోవుల్ని ఏదో ఉదయాన్నే లేగడం, గోవులను చూసుకోవడం, ఇంటి దగ్గర తర్వాత వాళ్ళు పొలం తీసుకెళ్ళడం, వాళ్ళు గడ్డి పెట్టుకోవడం, వాళ్ళు కాస్త నీళ్ళు పెట్టుకోవడం, అవి చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడి నుంచి కూడా ఎవరైతే మన దగ్గరికి 3 నెలలు ఇది నేర్చుకుందాం, ప్రకృతి వ్యవసాయం, గోవు గురించి తెలుసుకుందాం అనుకునేవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గోవుల దగ్గర కూడా గోసేవ చేస్తే కూడా చాలా అద్భుతం అనే ఒక ఆలోచనతో ఇక్కడ మనం అన్నీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. రైస్ పెట్టినా. అలాగే మిత్రులారా, భవిష్యత్తులో కూడా పొలం దగ్గరే ఉన్నాము అన్నది కూడా నా ఆలోచన. భవిష్యత్తులో పొలం దగ్గరే ఉండి ఏదైనా చేయాలి. ఎవరైతే ఇప్పటి వరకు కూడా నేను చెప్పాను చాలా వీడియోలో, మనం ఒంటరి పోరాటమే చేసాం. మనం అలా కాదు, ఎవరైతే నేర్చుకుందాం అనుకుని అంతకుముందు కూడా నేర్చుకుంటానని చెప్పి చాలామంది మిత్రులు మనల్ని అడిగారండి. అడిగినా కూడా కొన్ని పెట్టినా నేర్చుకుందామని ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఆలోచనతో నేర్పించాలి. ఒకటి. రెండోది, తర్వాత తరాలని మనం తయారు చేసుకోవాలి, తర్వాత తరాల వాళ్ళకి కూడా మనం నేర్పించాలి అన్నది ఒక ఆలోచన. ఈ రోజున చూసుకుంటే చాలామంది మిత్రులు మనల్ని అనేక సందర్భాల్లో విమర్శలు ఎక్కువైపోయినాయండి. ప్రతి దాంట్లో విమర్శలు ఉంటూ ఉంటాయి, విమర్శలు ఎక్కువైపోయినాయి. ఇది ఏదైనా కానీ ఒక 10 మంది సిబ్బందిని పెట్టుకుని వాళ్ళకి మన చేతితో స్వయంగా మనం ఏదైతే పండించామో అవన్నీ కూడా వాళ్ళకి పెడితే అండి అప్పుడు తెలుస్తుంది కదండి. అంతేగాని ఎక్కడో కూర్చునేది విమర్శించడం అంటే ప్రతి ఒక్కరు విమర్శిస్తూ ఉంటారు, అని మాట్లాడుకుంటూ ఉంటాం మనం.
నేను కావాలితే అడగండి, వేస్తాను మిత్రులారా. అలాగే మా మిత్రులు కూడా, నేను కూడా వీళ్ళతో కలిసి భోజనం చేస్తే సంతోషిస్తారు. నేను కూడా వీళ్ళతో భోజనం చేసే ప్రయత్నం చేస్తాను. అయ్యా నమస్తే.